Good morning to everyone. Today we will discuss about the topic e-business suites. మనం ఆల్రెడీ ఈ-బిజినెస్ సూట్స్ అంటే ఏంటో ఇంట్రడక్షన్ అన్నది మనం తెలుసుకున్నాం. అంటే బిజినెస్లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్ని ఆటోమేటిక్ ప్రాసెస్లో చేయడం కోసం మనకి ఈ-బిజినెస్ సూట్స్ అన్నవి హెల్ప్ చేస్తున్నాయి. అయితే అసలు ఈ-బిజినెస్ సూట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి, ఇంటిగ్రేటెడ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ-బిజినెస్ సూట్స్. సో ఈ-బిజినెస్ సూట్స్ ఏంటో చూద్దాం. ఈఆర్పి, ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్, నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈ పేమెంట్ సిస్టమ్ అండ్ ఈ మార్కెటింగ్. సో ఈ మూడు కలిస్తేనే ఈ 5 ప్రాసెస్లో కలిస్తేనే అది ఏమవుతుందంటే మనకి ఈ బిజినెస్ సూట్ అన్నది జరుగుతుంది. అయితే అసలు ఈఆర్పి అంటే ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ అంటే అది ఏం చేస్తుంది, సో అది బిజినెస్ సూట్లో ఏ విధంగా హెల్ప్ చేస్తుంది బిజినెస్ సూట్కి అన్నది చూద్దాం. ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ ఆఫ్ రిక్వైర్డ్ రిసోర్సెస్ విచ్ ఆర్ నెసరీ టు కండక్ట్ బిజినెస్ ఎట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఏదైతే మనకి ప్రస్తుతమో అదేవిధంగా ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా అవసరమయ్యే వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ అన్నది సమకూరుస్తుంది అని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా ఈ రిసోర్స్ అన్నవి ఏంటమ్మా, కంపెనీ రన్ అవ్వడం కోసం ఖచ్చితంగా అవసరం. ఇక్కడ మనకి ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ అంటే ఏంటి, వ్యవస్థాపకత వనరుల ప్రణాళిక అన్నాం. సో ఈ వ్యవస్థాపకత వనరులు అంటే ఏదైతే కంపెనీ రన్ అవ్వడం కోసం యూజ్ అవుతున్నాయో ఆ వనరుల్ని ఒక ప్లానింగ్ యూజ్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పేసి ఈ బిజినెస్ సూట్లో ఒక భాగంగా మనం చెప్తాము. ఇది ఏ విధంగా ఉండాలి, ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరిగే కార్యకలాపాలకి ఆ వనరులు అన్నవి ఉపయోగపడాలి, అలాగే అవి ఫ్యూచర్లో కూడా అవి ఉపయోగపడాలి అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూడమ్మా, కింద ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటా ఎగ్జాంపుల్ అంటే రా మెటీరియల్, కంపెనీ ప్రొడక్షన్ తయారవడానికి ఏదైతే ఫస్ట్ సోర్స్ ఉందో దాన్ని రా మెటీరియల్ అంటారు. సో ఆ రా మెటీరియల్, అలాగే ఫైనాన్షియల్ రిసోర్స్, కంపెనీకి అవసరమే ఫైనాన్షియల్ రిసోర్స్ని సేకరించడానికి హ్యూమన్ రిసోర్సెస్ అండ్ మార్కెటింగ్ రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం, అంటే ఒక ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ చూడండి, మనం ఎంత టర్నోవర్, మనం ఎంత పర్చేస్ చేస్తున్నాం, ఎంత ప్రొడక్షన్ తయారీలో మనం యూజ్ చేస్తున్నాం, ఇంకా ఎంత మన దగ్గర స్టాక్ ఉంది, అదేవిధంగా ఆ స్టాక్ యొక్క క్వాంటిటీ ఎంత, అది ఇంకా మన టర్నోవర్ని బేస్ చేసుకుని ఎన్ని రోజుల్లో ఆ స్టాకు అయిపోతుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి తెలియజేస్తుంది ఇక్కడ ఈఆర్పి ప్లానింగ్ అన్నది. సో ఈఆర్పి అన్నది ఏంటంటే మనకు ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో ఏం తెలియజేస్తుంది, మనకి రా మెటీరియల్ ఒక నీడ్ ఏంటన్నది తెలియజేస్తుంది, అలాగే ఫైనాన్షియల్ రిసోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తుంది. సో ఇవన్నీ కూడా ఈఆర్పిలో ఒక భాగంగా మనం చెప్తాం. అయితే ఇవన్నీ కూడా దేన్ని యూజ్ చేసుకుని చెప్తుంది, దేన్ని యూజ్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా జరిపిస్తుంది అంటే ఒక అప్లికేషన్, అంటే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని మనం మొబైల్ ఉంది, మొబైల్లో ఒక మెసెంజర్ ఒక యాప్ ఉంది, మెసెంజర్ యాప్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనకి ఏదర్ ఒక వార్నింగ్ కానీ ఒక మెసేజ్ రూపంలో కానీ చిన్న బ్లింకింగ్ సౌండ్ అన్నది ఇస్తుంది. సో ఈ సౌండ్ వస్తే మనకి ఏంటి అక్కడ అర్థం, సో ఈ యొక్క సాఫ్ట్వేర్లో మనకి ఈ యొక్క యాప్లో మనకి ఒక న్యూ మెసేజ్ కానీ న్యూ ఇమేజ్ కానీ మనకి వచ్చిందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ మనకి మెసేజ్ రూపంలో సెండ్ చేస్తుంది. ఇక్కడ ఈఆర్పి కూడా సేమ్ అదే ప్రాసెస్లో రా మెటీరియల్ కంపెనీలో ఎంత ఉంది, ఎన్ని రోజుల్లో రా మెటీరియల్ కంప్లీట్ అవుతాయి, తిరిగి ఎంత పర్చేస్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ ప్రాసెస్లో, అంటే మన ప్రమేయం లేకుండానే దాని అంతటికి అదే సిస్టము తయారు చేసుకుంటుంది ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఇమేజ్ చూస్తే మనం చూడమ్మా, పర్చేసింగ్, రా మెటీరియల్ని పర్చేస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనకి ఈఆర్పి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, తయారు చేయడానికి కూడా, తయారు చేసే ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఎక్కువగా, ఆన్లైన్ కాదు, ఆటోమేటిక్ ప్రాసెస్. ఇక్కడ ఆటోమేటిక్ ప్రాసెస్ అంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్లో వర్కర్స్ వర్క్ చేస్తూ ప్రొడక్షన్ అన్నది
తయారు చేస్తూ ఉంటారు. కానీ లార్జ్ ఇండస్ట్రీస్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంట, అంతా మిషన్ మెకానిజం అయిపోయి, మెకానిజం ద్వారా ఆటోమేటిక్ ప్రాసెస్, అంటే ఒక స్విచ్ నొక్కితే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ దానంతటికి అయ్యే తయారై ప్యాకింగ్ అయిపోయి తిరిగి మనకి బాక్సుల్లోకి వచ్చేసే అవకాశం అన్నది మనకి ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ అన్నది కల్పిస్తుంది. సో అలాగా మ్యానుఫ్యాక్చరింగ్కి ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఫైనాన్సింగ్ అంటే ఫైనాన్స్ రిసోర్సెస్ సంబంధించి రిపోర్ట్ని దాని అంతటికి అదే ప్రిపేర్ చేస్తుంది. అలాగే డాష్ బోర్డు, టైము, ఇవన్నీ కూడా ఎందుకు అంత నీడ్ అంటే, ఇక్కడ మనకి వ్యాపారంలో రిసోర్సెస్ అన్నవి చాలా అవసరం. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే రిసోర్సెస్తోనే రన్ అవుతుంది. అయితే మన టర్న్ ఓవర్ అంటే మన కంపెనీ టర్న్ ఓవర్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ యొక్క టర్న్ ఓవర్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ని పెంచుకోవాలి, రా మెటీరియల్ని పెంచుకోవాలి, అలాగే ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఇవన్నిటిని కూడా మనం పెంచుకున్నప్పుడే మనం ఫైనల్గా ప్రొడక్షన్ అన్నది పెంచుకోగలం. మన యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ అన్నది పెంచుకోగలం. అలాగే టైంని కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎవరు తెలియజేస్తున్నారంటే మనకి ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ అన్న సాఫ్ట్వేర్ అప్లికేషన్ మనకి తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ SCM, దీన్నే మనకు తెలుగులో ఏమంటారంటే సరఫరా గొలుసు నిర్వహణ. సరఫరా గొలుసు నిర్వహణ. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ అన్నది ఒక చైన్ రూపంలో ఉంటుంది. ఇక్కడ చైన్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో మనకి సప్లై చైన్ ఏదైతే ఉందో ఆ సప్లై చైన్ చేయవలసిన పని మొత్తాన్ని కూడా ఇక్కడ ఎవరు చేస్తున్నారంటే మనకి SCRM అనే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్నది చేస్తుంది. ఇందులో ఏముంటుందో మనం చూద్దాం. A supply chain is mainly a business process that links manufacturer, retailer, customer and supplier in the form of a chain to develop and deliver product or on virtual organization of pooled skills and resources. ఏదైతే మనకు ఉన్నారో అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్, రీటైలర్, కన్జ్యూమర్, ఇలా ఒక చైన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ చైన్ ప్రాసెస్ దగ్గర టైం టేకింగ్ అన్నది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా. సో ఆ టైం టేకింగ్ జరగకుండా ఇక్కడ ఏం చేస్తుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆటోమేటిక్గా జరిగే విధంగా, అంటే రా మెటీరియల్ ఎంత పర్చేస్ చేయాలి, ప్రొడ్యూసర్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రొడ్యూసర్ ఒక ప్రోడక్ట్ని తయారైన వెంటనే తను ఒక సాఫ్ట్వేర్ యాప్ని యూజ్ చేసుకుని రీటైలర్కి పర్చేస్ చేయడం కానీ, రీటైలర్ కస్టమర్కి పర్చేస్ చేయడం కానీ, ఇదంతా ఏంటంటే ఒక చైన్ ప్రాసెస్ని ఇక్కడ ఆటోమేటికిజం చేస్తుంది. అంటే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి తను తయారు చేసిన ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయని అవసరం లేదు. ఇక్కడ ప్రొడ్యూసర్ తయారు చేసిన ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయని అవసరం లేదు. తను ఉన్న ప్లేస్లోనే ఉంటూ వాటిలన్నిటిని కూడా పర్చేస్ చేయడం, అదేవిధంగా తిరిగి మళ్ళీ సేల్ చేయడం కూడా చేయొచ్చు ఈ చైన్ యూజ్ చేసుకుని. సో బిజినెస్ ఆర్గనైజేషన్స్కి ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్నది చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, దీని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ టైం టేకింగ్ అన్నది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆటోమేటిక్ ప్రాసెస్ కాబట్టి వర్క్ కూడా ఇక్కడ మనకి సులభంగా అవుతుంది. అయితే ఈ ఆటోమేటిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేయడం కానీ, ఆర్డర్ జనరేషన్ కానీ, సప్లై గూడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ప్రాసెస్లో జరిగిపోతూ ఉంటుంది. దానికోసం మనం చెక్ చేయడం, బుక్స్ మెయింటైన్ చేయడం, ఇదంతా వర్క్ అవసరం లేకుండా మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్న సాఫ్ట్వేర్ మనకి హెల్ప్ అవుతుంది. ఇది ఈ బిజినెస్ సూట్స్లో ఒక భాగం. ఈ బిజినెస్ సూట్స్ అంటేనే ఎలక్ట్రానిక్ గూడ్స్ని యూజ్ చేసుకుని చేసే మనం ఒక చైన్ ప్రాసెస్. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇక్కడ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అసలు కస్టమర్స్కి మనకి రిలేషన్ ఏర్పడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మనకి మధ్య ఉండవలసిన ఒక బాండింగ్ ఏంటంటే గుడ్ విల్ అన్నది ఒక బాండింగ్. అంటే కస్టమర్ మన సంస్థ మీద నమ్మకం ఉండాలి, అలాగే మనకి కస్టమర్ యొక్క అవసరాల మీద అవగాహన ఉండాలి. ఓకేనమ్మా. ఇక్కడ ఏమవుతుంది, కస్టమర్కి సంస్థ తయారు చేసే ప్రొడక్ట్స్ మీద నమ్మకం ఉండాలి, గుడ్ విల్ అన్నది సంస్థకు ఉండాలి. అదేవిధంగా సంస్థ కస్టమర్ నీడ్స్ ఏంటి అన్నది తెలుసుకుని ఉండాలి. అదే చెప్తున్నాడు. ద కాన్సెప్ట్ ఆఫ్ CRM,
కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఈజ్ ద మెథడాలజీ which enables the organization to understand the customer needs and behavior better. ఏదైతే కస్టమర్ నీడ్స్ అదేవిధంగా కస్టమర్ యొక్క బిహేవియర్, ఇక్కడ కస్టమర్ నీడ్స్ అన్నవి ఎలా తెలుస్తాయంటే కస్టమర్ తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ని సెర్చ్ చేస్తూ ఉంటాడు. సో కస్టమర్ ఏ ప్రొడక్ట్స్ని సెర్చ్ చేస్తాడో ఒక వెబ్సైట్లో ఖచ్చితంగా తనకి ఏ ప్రొడక్ట్స్ అయితే నీడ్ ఉన్నాయో, తనకి ఏ ప్రొడక్ట్స్ అయితే అవసరమో అలాంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు. సో కస్టమర్ ఎక్కువగా ఏ ప్రొడక్ట్స్ని అయితే సెర్చ్ చేస్తున్నాడో ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నవి మనం డిస్ప్లే చేయగలుగుతూ ఉండాలి ఆ కస్టమర్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో మనం ఎక్కువగా ఫన్నీ వీడియోస్ చూస్తాం, లేకపోతే సాంగ్స్ చూస్తాం, లేకపోతే స్టోరీస్ చూస్తాం, లేకపోతే ఆర్టికల్స్, ఇలా మనం కొన్ని టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది కార్టూన్స్ ఇష్టం, ఇలాగా కొన్ని టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఇష్టపడుతూ చూస్తూ ఉంటారు. సో అలా చూసినప్పుడు నెక్స్ట్ టైం మనం మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ డిస్ప్లే ఏంటి, మనం వేటినైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తున్నాం అనుకోండి, సో కంటిన్యూగా కార్టూన్కి సంబంధించిన వీడియోసే మనకి డిస్ప్లే అవుతుంటాయి. ఇక్కడ ఏం అర్థం చేసుకున్నాడు యూట్యూబ్ ఛానల్ వాడు, కస్టమర్ నీడ్స్ ఏంటి, కస్టమర్ యొక్క ఎంజాయ్మెంట్ ఎటువంటి వీడియోస్ మీద ఉంది అన్నది యూట్యూబ్ ఛానల్ వాడు ఎస్టిమేట్ చేసి ఆ యొక్క రిలేటెడ్ మాత్రమే, అంటే రిలేటెడ్గా వచ్చే వీడియోస్ని అన్నిటినీ కూడా ఆటోమేటికిజం అన్నది చేస్తాడు. ఆటోమేటికిజం అంటే ఆటోమేటిక్గా ఎవరో పెట్టరు మనకు అవసరమైన వీడియోస్ అన్నీ కూడా. మనం ఒక వీడియో చూసామనుకోండి, ఒక కార్టూన్ టామ్ అండ్ జెర్రీ చూసామనుకోండి, తర్వాత యాప్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పటికి మనకి ఆ కార్టూన్స్ ఛానలే వస్తూ ఉంటాయి. సో ఎందుకని అలా వస్తున్నాయి, అది ఎవరైనా ఇన్స్టాల్ చేస్తున్నారా మనకు ఆ టైంకి అంటే కాదు, అదంతా కూడా ఆటోమేటిక్ ప్రాసెస్. ఇక్కడ కస్టమర్ రిలేషన్షిప్ని పెంచుకోవడానికి కూడా మనకి ఏంటంటే ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది చాలా అవసరం అంటున్నారు. ద కాన్సెప్ట్ ఆఫ్ సిఆర్ఎం ఈజ్ మెథడాలజీ విచ్ ఎనేబుల్స్ ద ఆర్గనైజేషన్ టు అండర్స్టాండ్ ద కస్టమర్స్ నీడ్స్ అండ్ బిహేవియర్ బెటర్. బిహేవియర్ వాళ్ళ యొక్క అలవాట్లను అదేవిధంగా వాళ్ళ యొక్క అవసరాలను కూడా మనం తెలుసుకుని ఆ విధంగా మనం ప్రొడక్ట్స్ అన్నవి వాళ్ళకి సప్లై చేస్తూ ఉండాలి. యాజ్ ఎ సేమ్ టైం గుడ్ విల్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఇంట్రడ్యూస్ రిలయబుల్ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ ద ఇంట్రెస్టింగ్ విత్ కస్టమర్ అండ్ టు డెవలప్ స్ట్రాంగర్ రిలేషన్షిప్ విత్ దెమ్. ఇక్కడ కస్టమర్కి అదేవిధంగా ఎవరైతే వస్తువుల్ని సేల్ చేస్తున్నారో వాళ్ళకి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండాలి అని చెప్తున్నాడు. సో స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండాలి అంటే డైరెక్ట్గా మనం ట్రెడిషనల్ మార్కెటింగ్లో రిలేషన్షిప్ అన్నది ఎప్పుడు కూడా బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్ డైరెక్ట్గా మనకి మన షాప్కి వస్తాడో ఆ షాప్లో ప్రొడక్ట్స్ నచ్చితే తిరిగి అదే షాప్కి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. ఎందుకంటే షాప్ ఎప్పుడు కూడా ఒక పర్మనెంట్ ప్లేస్లో ఎక్కువ రోజులు ఉంటుంది. అయితే ఇక్కడ ఆన్లైన్ షాపింగ్కి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్నది కన్జ్యూమర్కి తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, తెలీదు. సో అందుకని ప్రొడ్యూసర్ ఏం చేయాలి, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో వాడు కన్జ్యూమర్ యొక్క డీటెయిల్స్ని వాడు సేకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే కన్జ్యూమర్స్ని వాడు రీచ్ అవ్వగలుగుతూ ఉంటాడు. సో దానికోసం వాడి దగ్గర ఉన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు పక్కన చూసినట్లయితే డయాగ్రామ్లో చూడమ్మా, ఈమెయిల్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సేల్స్ కాల్స్, ఈమెయిల్ మార్కెటింగ్, డాక్యుమెంట్స్, ఫాలో అప్ అండ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఈమెయిల్స్ ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఓకేనమ్మా, ఈ అట్రాక్ట్ చేసుకోవడానికి ఎవరు ఉపయోగపడుతున్నారు, ఇక్కడ మనకి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అన్న సాఫ్ట్వేర్ అన్నది ఉపయోగపడుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఎలా వస్తాయి అంటే కస్టమర్ ఒకసారి పర్చేస్ చేసినప్పుడు మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ప్రొడక్ట్స్ని మనం పర్చేస్ చేస్తామో ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇస్తామో, ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు అలాగే మన యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా కానీ లేదా ఫోన్ నెంబర్ ద్వారా కానీ అక్కడ ఆప్షన్స్లో మనల్ని అడుగుతూ ఉంటుంది. సో ఎందుకని అడుగుతుందంటే మళ్ళీ ఆ యొక్క కంపెనీ వేరే ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా కానీ ఒక మెసేజ్ ద్వారా కానీ మా సంస్థ ఇటువంటి వస్తువుల్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి కస్టమర్కి తెలియచేస్తుంది ఇక్కడ మనకి సంస్థ అన్నది. సో దానికోసం ఖచ్చితంగా సంస్థ గుడ్ విల్ని మెయింటైన్ చేసుకోవాలి. సో గుడ్ విల్ని మెయింటైన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ రిలేషన్షిప్ అన్నది చాలా బాగుంటుందని చెప్పుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో ఏముంది, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కస్టమర్కి అలాగే
ప్రొడ్యూసర్కి మధ్య రిలేషన్ ఉండాలి. ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈమెయిల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్స్ ద్వారా ఏ విధంగా పాస్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజ్ కానీ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ మనం వాళ్ళకి మెయిల్కి సెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ఉంది అన్న విషయం కన్జ్యూమర్కి తెలుస్తుంది. సో ఇది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ ఈ పేమెంట్ సిస్టమ్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఈ పేమెంట్ సిస్టమ్ అంటే ఆల్రెడీ మీరు అందరూ యూజ్ చేస్తున్నదే. గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్. సో దీన్ని తెలుగులో ఏమంటారంటే ఈ చెల్లింపుల వ్యవస్థ అని అంటారు. సో ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్నే తెలుగులో ఈ చెల్లింపుల వ్యవస్థ అని అంటారు. అయితే ఈ పేమెంట్ అన్నది ఏ విధంగా జరుగుతుంది, ఒక త్రూ ఎలక్ట్రానిక్ డివైస్ని యూజ్ చేసుకుని పేమెంట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి దీని ఏమంటారు, ఈ పేమెంట్ సిస్టమ్ అని అంటాం. చూడండి, ఈ పేమెంట్ ఈజ్ ఏ జనరల్ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎనీ టైప్ ఆఫ్ పేమెంట్స్ దట్ ఈజ్ మేడ్ ఆన్లైన్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏ పేమెంట్ని అయినా సరే త్రూ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఆన్లైన్ ద్వారా మనం పే చేస్తున్నాం. సో దాన్ని మనం ఇక్కడ ఆ టర్మ్ని ఏమన్నామంటే ఈ పేమెంట్ సిస్టమ్ అని అన్నాం. నెక్స్ట్, ఆన్లైన్ ఈ పేమెంట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ-కామర్స్ transactions to include electronic payments for buying and selling of goods and services offered through the ఇంటర్నెట్. ఇక్కడ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ చేయగలం. అదేవిధంగా గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ పేమెంట్ సిస్టమ్ అన్నది ఎందుకు అంత డెవలప్ అయ్యింది అంటే డిజిటల్ మనీకి వాల్యూ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పేమెంట్ అన్నది చాలా ఈజీ ప్రాసెస్, అదేవిధంగా సెక్యూర్డ్. ఓకేనమ్మా, డైరెక్ట్గా మనం మనీ తీసుకుని మార్కెట్లోకి వెళ్తే ఆ మనీ ఎవరైనా దొంగలించవచ్చు, లేకపోతే మనమే మిస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఏం చేస్తున్నాం, మనం ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని మొబైల్ ఫోన్ ద్వారా పేమెంట్స్ అన్నీ కూడా ఈజీగా చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఆన్లైన్ మార్కెటింగ్లో ఎప్పుడూ కూడా మనకి ఈ పేమెంట్స్ చేయాల్సిన బాధ్యత చాలా ఉంటుంది. సో అందుకని ఈ బిజినెస్ సూట్స్లో ఈ పేమెంట్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బిజినెస్ సూట్స్ అన్నవి ఏవని చెప్పుకున్నాం మనం, ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ని ఈ బిజినెస్ సూట్ అన్నాం, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ని ఈ బిజినెస్ సూట్ అన్నాం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ని ఈ సూట్ అని అన్నాం. సో ఇక్కడ ఈ బిజినెస్ సూట్స్లో ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఈ పేమెంట్ సిస్టమ్ ఎందుకంత ఇంపార్టెంట్ అయ్యింది అంటే ఈ పేమెంట్ సిస్టమ్ లేకుండా మనం ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయలేము. ఎందుకంటే ఖచ్చితంగా ప్రాఫిట్ ఓరియంటెడ్గానే బిజినెస్ ఆర్గనైజేషన్స్ రన్ అవుతాయి కాబట్టి మనం మనీ అన్నది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ మనీ పే చేయాల్సి వచ్చినప్పుడు ఏంటి ప్రాసెస్ అంటే ఖచ్చితంగా ఈ పేమెంట్ని యూజ్ చేసుకునే మనం మనీ మన అకౌంట్ నుంచి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళ అకౌంట్కి మనం ఇక్కడ పంపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ మార్కెటింగ్ ఆల్సో నౌన్ యాజ్ ఇంటర్నెట్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, వెబ్ మార్కెటింగ్. ఇక్కడ ఈ మార్కెటింగ్ ఏమన్నారు, ఆల్సో నౌన్ యాజ్ ఇంటర్నెట్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, వెబ్ మార్కెటింగ్. ఏదైనప్పటికీ కూడా ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ని యూజ్ చేసుకుని మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ మార్కెటింగ్ అన్నాం. ఇట్ ఈస్ ద మార్కెటింగ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఒక ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని మనం ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ రెండింటిని కూడా మనం సెల్లింగ్ ఆర్ బయింగ్, సేల్స్ ఆర్ బయింగ్ అంటే అమ్ముతాము, యాజ్ ద సేమ్ టైం పర్చేస్ కూడా మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. ఇట్ ఈస్ కన్సిడర్ టు బి బ్రాడ్ ఇన్ ఏ స్కోప్ బికాస్ నాట్ రిఫర్స్ టు మార్కెటింగ్ ఆన్ ద ఇంటర్నెట్ బట్ ఆల్సో డన్ అండ్ ఈమెయిల్ అండ్ వైర్లెస్ మీడియా. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే మనం త్రూ ఈమెయిల్ని యూజ్ చేసుకుని ఒక వెబ్సైట్ ద్వారా మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ జరిపించవచ్చు. ఈ మార్కెటింగ్ టైల్స్ టుగెదర్ ద క్రియేటివ్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఇంక్లూడ్ డిజైన్, డెవలప్మెంట్, అడ్వర్టైజ్మెంటింగ్ అండ్ సేల్స్. ఇక్కడ ఈ మార్కెటింగ్లో ఏమొస్తుంది, మనకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అన్నది వస్తూ ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్ అన్నది అడ్వర్టైజ్మెంట్ మనకి యూట్యూబ్స్లో కానీ లేకపోతే ఏ యాప్స్
గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అన్నవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఏంటమ్మా, ఈ అడ్వర్టైజ్మెంట్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ని యూస్ చేసుకుని మనకి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ అని అంటాం అట్లా. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఈ మార్కెటింగ్ అన్నది జరిపిస్తుంది అంటున్నాడు. సో ఈ బిజినెస్ సూట్స్లో ఈ మార్కెటింగ్ అన్నది ఒక పార్ట్. ఎందుకని అంతే ఒక పార్ట్గా అయింది అంటే, ఒక ప్రొడక్ట్ సేల్ అంటే సెల్లింగ్ జరగాలి అంటే, ఒక ప్రొడక్ట్ అమ్మకం జరగాలి అంటే ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ అదేవిధంగా దాని యొక్క డిజైన్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మార్కెట్లోకి పంపించడం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మార్కెటింగ్ అన్నది బిజినెస్ సూట్స్లో ఒక అంతర్భాగం. ఓకేనమ్మా. సో ఈ టాపిక్లో మనం మొత్తం 5 ఈ బిజినెస్ సూట్స్ గురించి తెలుసుకున్నాం. ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్, సప్లై చైన్ మేనేజ్మెంటు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంటు, ఈ పేమెంట్ సిస్టము, ఈ మార్కెటింగ్. ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ని తెలుగులో వ్యవస్థాపక వనరుల ప్రణాళిక అని అంటాము. సప్లై చైన్ మేనేజ్మెంట్ని సరఫరా గొలుసు నిర్వహణ అని అంటాం. ఓకేనమ్మా. అలాగే కస్టమర్ రిలేషన్షిప్, నెక్స్ట్ వచ్చేసి ఈ పేమెంట్ సిస్టమ్, ఈ మార్కెటింగ్. ఓకే, థ్యాంక్ యూ.